మరణించిన మనిషిని బతికించడం బాబాకి సాధ్యం. ముందుగా మోహనవాణి శ్రోతలకు, ఆధ్యాత్మిక బంధువులకు, భగవద్ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వారం మనకి జి లీలా మహేష్ గారు పంపించిన ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరికీ వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా అదేమిటో వినేద్దాం. బాబా అపర ధన్వంతరి, వైద్యులకి వైద్యులు, జీవదాత, ఎందరినో ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు, పునర్జన్మ ఇచ్చారు. ఎవరి కర్మానుసారం వారిని అనుగ్రహించి ఆయురారోగ్యాలు ప్రసాదించారు. సాయి రక్ష పొందిన ధన్యజీవులందరూ. వారిలో మాలన్ బాయి ఒకరు. మరణించిన మనిషిని బ్రతికించడం బాబాకే సాధ్యం. ఈ మాలన్ బాయి గురించి చెప్పుకుందాం. కీర్తిశేషులు డాక్టర్ జోషి గారి కుమార్తె శ్రీమతి మాలన్ భాయ్. ఈమె క్షయవ్యాధితో బాధపడుతోంది. మరణం ఏ క్షణంలోనైనా మరుక్షణంలోనైనా అన్నట్టుగా ఉంది. ఆ సమయంలో ఒక సాయి భక్తుడు సలహాతో ఆమెను బాబా వద్దకు తీసుకువచ్చారు. బాబా ఆమెను చూస్తూనే ఆహారం ఇవ్వకుండా ఒట్టి మంచినీళ్ళు మాత్రమే తాగుతూ నేలపైన కంబళిపరుచుకుని పడుకో అని చెప్పారు. ఆమె బాబా చెప్పినట్టు చేసింది. అయినా వారం రోజుల తర్వాత మరణించింది. శవదహనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సన్మానానికి బయలుదేరే క్షణంలో పాడె మీద ఉన్న శవానికి ప్రాణం వచ్చి లేచి కూర్చుంది. అందరూ వింతగా ఆశ్చర్యంగా చూడసాగారు. అలా చూస్తున్న వాళ్లతో మాలన్ భాయ్ ఇలా చెప్పింది. ఎవరో నల్లటి మనుషులు వచ్చి నన్ను ఎత్తుకుపోతుంటే చావడిలో నుంచి బాబా వచ్చి వాళ్ళను షట్కాతో కొట్టి నానా తిట్టి నన్ను విడిపించారు అంటూ చెప్పింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అక్కడ చావడిలో నుంచి సాయి పట్టణనే ఆగ్రహంతో సట్కా ఊపుతూ ఎవరినో తిడుతూ బయటకు రావడం చూసిన వారికి విస్మయం కలిగించింది. ఇక మాలన్ బాయ్ చెప్పింది విన్న తర్వాత ఆమె ప్రాణాలు కాపాడడానికి యమభటులపై ఆగ్రహించి ఉంటారని అర్థమైంది. సాయి రక్షణ పొందిన ధన్యజీవి మాలన్ భాయ్. జై సాయిరామ్, జై జై సాయిరామ్. ఇది లీలా మహేష్ గారు సేకరించి మనకు అందించారు. వారికి ధన్యవాదాలు. సర్వేజన సుఖనభవంతు, లోకా సమస్త సుఖనభవంతు. ధన్యవాదాలు. స్వస్తి.